న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. ఇరు వర్గాల మధ్య ఇల్లు స్థల వివాదం ఎన్నాళ్ల నుంచో సంప్రదింపులు జరుపుకుంటున్న ఒక కొలిక్కి రానటువంటి వైనం, దాయాదుల మధ్య నలుగుతున్న స్థల పంచాయతీ. ఈ న్యూస్ ప్రతినిధి డి ఈశ్వరరావు, సబ్బవరం మండలం అమరపిన్నివానిపాలెం నుంచి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెద్దగొల్లపాలెం పంచాయతీ శివారు అమరపిన్నివానిపాలెంలో కుటుంబీకుల మధ్య ఇళ్ల స్థల వివాదం ఒక కొలిక్కి రావటం లేదు. అయినప్పటికీ ఇరు వర్గాలు కూడా ఇటు రెవెన్యూ అధికారులకు అటు పోలీసు వారికి విన్నవించుకున్న స్థల వివాదం అలాగే ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే, సిరంశెట్టి వర్మ భార్య ధనలక్ష్మి, వీరికి సుమారు 40-50 సంవత్సరాల పైబడి ఈ స్థలంలోనూ వీరు రేకుల షెడ్ వేసుకుని కరెంటు బిల్లు వీరి పేరు మీదే ఉంది. అయితే వీరి కుటుంబంలో ఒక వ్యక్తి సాలాపు కన్నారావు బంధువులకు తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి ఇళ్ల స్థలాలను నాడు వీరి స్థలం వారికి, వారి స్థలం వీరికి మార్చుకోవటం జరిగింది. అయితే నోటి మాటలే తప్ప వ్రాతపూర్వకంగా ఏమీ లేదు. కాబట్టి ఈ ఇళ్ల స్థలాల పరిస్థితులను ఇటు రెవెన్యూ అధికారులతో కూడా సంప్రదించగా ఆర్ఐబి వీరయ్యను వివరణ కోరగా ఆ స్థల వివాదం తమ దృష్టికి వచ్చిందని పరిశీలిస్తామని తెలిపారు. పోలీసు వారి సమక్షంలో స్పందనలో పెట్టినా పరిష్కారం మాత్రం లభించలేదు. ఈ విషయమై ఇరు వర్గాల వారు అధికారులకు, అయ్యా, ఈ స్థల వివాదాన్ని తమరు దయించి పరిశీలించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామని విన్నవించుకున్నారు. నా పేరు సాలాబ్ కన్నారావు అండి. మా నాన్నగారి పేరు సాలాబ్ దేవుడు. మాది అమరపిన్నివానిపాలెం గ్రామం, గొల్లపాలెం రెవెన్యూ. గొల్లపాలెం రెవెన్యూలో 54/1లో సాలాబ్ సత్యం పేరు మీద మా తాతగారు అయిన పేరు మీద ఎకరా భూమి ఉంది. అందులో మాది 42 సెంట్లు. మాకు మా చిన్నాన్న సాలాబ్ అప్పారావు, మా నాన్నగారు సాలాబ్ దేవుడు, సాలాబ్ అర్జునమ్మ పేర్ల మీద 42 సెంట్లు ఉంది. ఈ భూమిలో మా తాతగారు అయిన సాలాబ్ సత్యం గారు ఒక 25 సంవత్సరాల క్రితం శిరంశెట్టి సోములమ్మ అనే ఆవిడకి ఇక్కడ ఒక 6 సెంట్లు భూమి ఇవ్వడం జరిగింది. అలాగే ఆవిడ దగ్గర కూడా మా తాతగారు 56/9లో 6 సెంట్ల భూమి అక్కడ తీసుకోవడం జరిగితే అది మా తాతగారు ఇచ్చిన భూమిలో వాళ్ళు పెంకిటిలతో ఉన్నారు. వాళ్ళు మాకు ఇచ్చిన భూములు వాళ్ళు మాకు ఎప్పుడు ఇచ్చారో మా తాతగారు కూడా అప్పుడే ఇచ్చారట. మనకైతే తెలియదు. మా పెద్దలు చెప్పడం, మా నాన్నగారు వాళ్ళు చెప్పడం మార్చుకున్నారని. వాళ్ళు ఇచ్చినప్పుడే మా వాళ్ళు మార్చుకున్నారు. మార్చుకుంది మేము 2012 వరకు మేమే వ్యవసాయం చేసేవారు. 2012లో మేము వేరే గాజువాక ఆవిడకి మా చెల్లి పెళ్ళప్పుడు మేము అమ్ముకోవడం జరిగింది. అమ్ముకున్న దాంట్లో వాళ్ళు గాజువాక ఆవిడ కొనుక్కుంది. ఆవిడ ఏమీ కట్టలేదు. ఇప్పుడు ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఈ శిరంశెట్టి వర్మన్ ఆయన వెళ్ళి అందులో ఇల్లు కడుతున్నాడు. ఇల్లు కడుతుంటే మేము వెళ్ళి ఆపడం జరిగితే ఎస్సీ గారు వచ్చి అన్నారు, ఇలా మీరెందుకు ఆపుతారు ఇది అన్నారు. అంటే అప్పుడు లేదండి, ఇది మార్చుకున్నాం. ఎలాగంటే, మీరు మార్చుకుంటే ఇది మీ భూమి పేపర్లు మీవన్నీ తీసుకురండి అని చెప్పేసి తీసుకొస్తే మేము ఇది ఆపిస్తాము అని చెప్పారు. చెప్పిన పక్షంలోనే మేము ఆల్రెడీ సర్వే పెట్టడం జరిగింది. సర్వే రిపోర్టు, మండల సర్వే రిపోర్టు, అలాగే ఎంఆర్ఓ గారికి మేము పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేసాం. ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన రోజు సాయంత్రమే ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు అండ్ మండల సర్వేర్ గారు వచ్చారు. ఫీల్డ్కి వచ్చి చూసి ఈ భూమి హక్కు అయితే ఈ పేరు మీద ఉంది, మీరు 2 రోజుల్లో ఖాళీ చేయవలసి ఉంటుందని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము 2 రోజుల తర్వాత వెళ్తే మేము 2 రోజులు టైం అడిగారని ఎంఆర్ఓ గారు చెప్పారు. తర్వాత వాళ్ళు మరి ఖాళీ చేయలేదని అంటే, ఈ భూమికి సంబంధించిన ఈ కంప్లైంట్ దీని మీద మేము అక్కడ కంప్లైంట్ ఇచ్చాం పీజీఆర్ఎస్లో, కానీ దానికి కూడా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, మేము చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఒక స్టేట్మెంట్ రాసి పోలీస్ స్టేషన్కి ఇవ్వడం కూడా జరిగిందండి. అది మేము ఇచ్చామని కూడా మాకు చెప్పారు. మేము ఆల్రెడీ మీకు ఇవ్వము, అది ఆల్రెడీ మేము పోలీస్ స్టేషన్కి పంపించామన్నారు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కలిస్తే పోలీస్ స్టేషన్కి కూడా వచ్చిందని చెప్పారు. వాళ్ళు ఖాళీ చేయాలి, ఎంఆర్ఓ గారు కూడా క్లియర్గా చెప్పారన్నారు. ఇప్పుడు వచ్చి ఖాళీ చేయలేదండి. ఖాళీ చేయకుంటే ఈరోజు అక్కడ స్లాబ్ వేస్తున్నారు. వాళ్ళు అక్కడ స్లాబ్ వేస్తుంటారు కదని చెప్పేసి మా భూమి మరి వాళ్ళ భూమి వాళ్ళు స్లాబ్ వేసుకున్నప్పుడు మా భూమిలో మేము ఇది చేసుకోవాలి కదని మేము ఫెన్సింగ్ వేసుకోవడం కోసం మేము ఫెన్సింగ్ పోల్ వేస్తుంటే అడ్డుకోవడానికి వచ్చారు. వస్తే వాళ్ళ ఆడవాళ్ళు ఇద్దరు వచ్చారండి. మా ఆడవాళ్ళు వాళ్ళ పక్కకి తీసేసి మేము పోల్ అయితే తీసేయడం జరిగింది. ఇప్పుడు ఆ తేలినంత వరకు అది ఇది ఎక్స్చేంజ్ అయితే చేసుకోవడం జరిగిందండి. ఆ తేలినంత వరకు వాళ్ళ స్లాబ్ ఆపితే మేము ఇక్కడ దాపుతాం, లేకపోతే మేము ఫెన్సింగ్ అయితే వేసేస్తాం సార్. సాలాబ్ దేవుడు, అర్జునమ్మ, అప్పారావు, కన్నారావు, సత్యేసు,
కళ, సన్నమ్మ, లక్ష్మి, మొత్తం అలా కనకరాజు వస్తున్నారండి మా మీదకి. మమ్మల్ని కొట్టేస్తున్నారు, ఒంటరిగా చూసి కొట్టేద్దామని చూస్తున్నారు, చంపేద్దామని ప్లానింగ్లో ఉన్నారు. మా ఆయన పొద్దున్నేసి పనికి వెళ్ళకపోతే కాలం వెళ్తూ, మా ఆయన లేని టైము ఇప్పుడు వస్తున్నారు. మా పాప వీడియో తీస్తే ఆ సాలాబ్ దేవుడని కూడా కొట్టేసి బుర్రాది ఎడగొట్టేశాడు. మళ్ళీ ఇప్పుడు కూడా అందరూ కలిపి నన్ను లాక్కొట్టారు. ఫోటో